హలో వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. మీతోటి నా లాస్ట్ రెసిపీ ఏంట్రా అంటే రొయ్యల కర్రీ అన్నమాట. దీంతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. సో నేను యుక్త క్యారీయింగ్ అప్పుడు ఆంటీ నాకు రొయ్యల కర్రీ చేసి తీసుకొచ్చారు. అప్పటి నుంచి నాకు ఈ కర్రీ అంటే ఇష్టం, అందుకనే ఈ రెసిపీని మీతో చేయించుకోవాలనుకున్నాను ఆంటీ. ఈ రెసిపీకి అయితే ముందుగా ప్రాన్స్ని బాగా క్లీన్ చేసుకొని సాల్ట్ ఇంకా అలాగే పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇంకా అలాగే ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిటికెడు సాల్ట్ ఇంకా అలాగే పసుపు వేసారంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. వన్స్ ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బయటికి తేలిపోయాక ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. Hey, hi Chandu. Hi. The only thing I hate about prawns curry is seafood. సీఫుడ్ రే, It's gonna smell like seafood. నో ఇట్ విల్ నాట్. అదే అక్కడ ఉండే మ్యాజిక్. అస్సలు స్మెల్ చేయదు ఆంటీ చేసే ప్రాన్స్ కర్రీ. ఏమేంటి చేయించావు? ఇవాళ మష్రూమ్ ఫ్రై చేసుకున్నాం, Okay. ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు, డ్రై ఫ్రూట్ తో కారప్పొడి. మీరు అన్ని తింటారు, మీ ఇంటికి తెచ్చి పెట్టుకొని ఆంటీ మీకు రకరకాలు వండి పెడితే తింటావు, కానీ ఒక్కటి కూడా మాకు పంపించవు. అందుకే ఆంటీ ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని వండిచ్చేస్తున్నా. నన్ను అడిగితే నెక్స్ట్ టైం ఆంటీ స్పెషల్ వచ్చేసి గోంగూర మటన్ ఓ మరియు పేరు మర్చిపోయింది, పేరు ఉలవచారు మటన్ దమ్ బిర్యానీ. ఆహా, ఇది అయితే మరి నెక్స్ట్ లెవెల్ సూపర్ అంటే ఉంటుంది తెలుస్తుంది. వెజిటేరియన్ లో సాంబార్ పెడితే ఎంత కమ్మగా ఉంటుందంటే అబ్బా. విజయవాడ సాంబారా? విజయవాడ సాంబార్ పొడితో ఎంత కమ్మగా ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది. ఆహా, ఇంకా స్వీట్ లో మాత్రం ఇంకా వీటన్నిటికంటే ఇంకా సూపర్ డూపర్ అన్నట్టు ఇంకా వేరే లెవెల్ పాల తాలికలు హైలైట్ అన్నమాట. యా, అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకున్న టైంలో నువ్వు జస్ట్ వన్ డే ముందు తీసుకొచ్చావు కాబట్టి నెక్స్ట్ విజిట్ లో ఎప్పుడన్నా ఆంటీ పాల తాగిలికల ఆంటీ ఎప్పుడన్నా ఈసారి వినోదాలకి స్పందనకి ఇంకొక బేబీ వస్తే మళ్ళీ రండి. నేను మాట్లాడే లోపు మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఆంటీ. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీ రుచికి సరిపడా కారప్పొడి వేసుకొని కలుపుకోవాలి. వెజ్ రెసిపీస్ తో కంపేర్ చేస్తే ఎప్పుడు నాన్ వెజ్ రెసిపీస్, అది మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, సీ ఫుడ్ కావచ్చు, ఏదైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. అప్పుడే మనకి ఆ ముక్కలకి టెక్స్చర్ కానీ లేకపోతే ముక్కలకి అన్ని పట్టడం కానీ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అయితే పచ్చి కొబ్బరిని తురిమేసుకొని మేము ముందుగా పక్కన పెట్టుకున్నాము. అది ఈ కర్రీకి సరిపడేంత వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే సిమ్ లో పెట్టుకుంటే బెటర్. కొబ్బరి అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవుతుంది, అలాగే కింద అడుగు కూడా అంటకుండా ఉంటుంది. వన్స్ కొబ్బరి మొత్తం బాగా ఫ్రై అయిపోయింది అని అనిపించినప్పుడు టమాటాస్ వేసుకోవాలి. ఎయిదర్ మీరు టమాటాల్ని ముక్కల కింద కట్ చేసుకొనన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మేం చేసినట్టు టమాటోస్ ని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ కింద చేసేసుకొని ఇందులో వేసుకున్నాము. సో మాకు గ్రేవీ టెక్స్చర్ బాగా రావడం కోసం ఇలా చేసుకున్నాము. ఈ టమాటో పేస్ట్ కూడా ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా కలిపేసుకొని సిమ్లో ఉంచేసుకున్నామంటే బాగా మగ్గిపోతుంది, పచ్చివాసన కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే గన ఆయిల్ మంచిగా బయటికి తేలుతుంది. మనకు ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అయిపోయింది. లాస్ట్ లో గరం మసాలా చల్లేసుకొని ఇంకా అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని కలిపేసుకున్నామంటే చక్కటి ప్రాన్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ అంతెందుకండి, అసలు ఒట్టిగా తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాన్స్ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే పక్కా నచ్చుతుంది. ఆంటీతో కలిసి చేసిన రెసిపీస్ లో ఇదేనండి లాస్ట్ రెసిపీ. నెక్స్ట్ టైం మళ్ళీ ఆంటీ స్వీడన్కి వచ్చినప్పుడు మరికొన్ని రెసిపీస్ చేసి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. అండ్ నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. Bye bye.